హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నాకు ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఉందేమో అని చూస్తే నాకు కిచెన్లో అవకాడో అండ్ బ్రెడ్ కనిపించాయి. సో అదైతే మనకి ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో దాన్ని తీసుకొని నేను ఇంకా ఆనియన్స్ ఒకటి తీసుకొని కట్ చేసేసుకున్నాను. ఇంకా మిర్చి కూడా ఒకటి కట్ చేసేసుకున్నాను. నాకు ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఇందులో మనము టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ అవకాడోలో ఆనియన్స్, మిర్చి, టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఇంకా సాల్ట్, పెప్పర్ కొంచెం వేసుకొని మనము దీన్ని బ్రెడ్లో పెట్టుకొని తినేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ అవకాడోస్ చాలా మంచిది కదా. ఇప్పుడు చాలా దీని గురించి అందరూ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇందులో చాలా విటమిన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో హార్ట్కు కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. మెయిన్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా బాడీలో, అది రెడ్యూస్ అవ్వడానికి మనకి చాలా ఉపయోగం కదా. సో మనం అందరం కూడా ఈ వీక్లీ థ్రైస్ అంటే 3 సార్లన్నా తీసుకుంటే మనకి చాలా మంచిది. సో ఇప్పుడు చాలా ఈజీగానే దొరుకుతున్నాయి మనకి ఇండియాలో కూడా. సో సాధ్యమైనంత వరకు మీకు దొరికితే ఇది తీసుకొని మీరు ఏదో ఒక రోజు అట్లీస్ట్ 2 days అన్నా వీక్లీ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే కనుక నైట్ కానీ ఇలా చేసుకొని తినడానికి ట్రై చేస్తే మనకి చాలా మంచిది హెల్త్ పరంగా. ఇంకా ఇలాగే కాకుండా దీన్ని జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగొచ్చు. అండ్ దీన్ని ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ గుకమొలి లాగా చేసుకొని మనము చిప్స్లో కూడా తీసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బేసిక్గా ఉత్త అవకాడోకి అయితే టేస్ట్ ఏమీ ఉండదు. మనము జ్యూస్లో వేసుకున్నప్పుడు స్వీట్ అంటే షుగర్ లాగా వేసుకుంటాం కాబట్టి దానికి ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను సాల్ట్, పెప్పర్ వేసుకొని ఇలా చేసుకుంటున్నాను కాబట్టి ఈ టేస్ట్ వస్తుంది. అంతేగాని ప్రత్యేకంగా అసలు నార్మల్ అవకాడో తింటే కనుక అందులో టేస్ట్ అనేది ఏమీ ఉండదు. సో దాన్ని మనం ఎలా తినాలనుకుంటే ఏం వేసుకుంటే ఆ టేస్టే దానికి వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను చేసుకునేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఐటము. సో ఇందులో పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు. సో ఇవన్నీ నేను మిక్స్ చేసేసుకున్నాను. నేను పెప్పర్ కూడా మీకు ఎంత వరకు టేస్ట్ కావాలో అంత కలుపుకోండి, సాల్ట్, పెప్పర్ కూడా. సో ఈ పేస్ట్ అంతటిని కూడా నేను కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను బ్రెడ్ తీసుకొని బటర్ వేసి కాల్చుకున్నాను పెనం మీద. మీ టోస్టర్ ఉంటే దానిలో కూడా పెట్టుకొని మీరు ఈజీగా కాల్చుకోవచ్చు. సో అది బటర్లో వేసుకున్నాను. సో అది కూడా మనకు కొంచెం వీట్ బ్రెడ్ కానీ అలా ఏదైనా తీసుకుంటే మనకి ఇంకా మంచిది కదా. నేను గ్రెయిన్స్ బ్రెడ్ తీసుకున్నాను, వీట్ విత్ గ్రెయిన్స్ అనమాట. సో మీ దగ్గర ఏది ఉంటే ఆ బ్రెడ్ తీసుకోండి. సో నేను అలా తీసుకొని నేను బటర్తో కాల్చేసుకొని నేను ఈ రెండింటి మధ్యలో పెట్టుకొని తిన్నాను. సో ఇదైతే నాకు ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ 5 minutesలో అయిపోతుంది. సో అదే మీరు చూడండి. ఇంకా మీరేం తిన్నారు ఈరోజు? మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ అవకాడోని మన తెలుగులో బటర్ ఫ్రూట్ లేదంటే వెన్నపండు అంటారంట. నిజంగానే వెన్నలాగా ఉంటుంది మధ్యలోది. చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఇంకా ఇదే కాదు, నెక్స్ట్ టైం ఏదైనా స్మూతీ కానీ జ్యూసెస్ కానీ లేదంటే వేరే వెరైటీ ఐటమ్స్ చేసినప్పుడు కూడా నేను మీకు పెడతాను. అవి కూడా చూసేయండి. సో ప్రస్తుతానికైతే ఇలా ఈజీగా అయిపోయేలాగా, సింపుల్గా అయిపోయేలాగా ఈ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా నా బ్రెడ్స్ కూడా అయిపోయాయి కాల్ చేయడము బటర్తో. సో ఇంకా దానిలో మధ్యలో పెట్టేసుకొని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేస్తాను. ఇంకా అదే మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Thank you for watching. Please subscribe to my channel, like, share and be happy.